హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో రెయిన్బో కేక్. ఇది స్పెషల్గా మా పాప బర్త్డే కోసం చేశాను. సో ఈ వీడియోలో ఈ రెయిన్బో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో కేక్ బేస్ వచ్చేసి ఎగ్లెస్ వెనిలా కేక్. సో దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని గట్టి పెరుగు 1 కప్పు, షుగర్ 3/4 కప్ వేసుకొని హీటర్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes, అంటే షుగర్ మొత్తం కరిగిపోయి మొత్తం ఒక స్మూత్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక 1/2 కప్ నార్మల్ ఆయిల్ కానీ మెల్టెడ్ బటర్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. మళ్ళీ దీనిని ఒక 2 minutes బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 teaspoon వెనిలా ఎసెన్స్, 1 teaspoon పైనాపిల్ ఎసెన్స్ వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ 2 cups మైదా, 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా వేసి ఒకసారి జల్లించుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని దీనిలోనే 1/2 కప్ పాలు పోసి బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఈ స్టేజ్లో వేస్తే కేక్స్కి క్రాక్స్ అనేవి రావు. ఇవి వేసాక బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయకూడదు. అలా చేశాను కాబట్టి నా కేక్ ఇలా వచ్చింది. సో ఆ మిస్టేక్ మీరు రిపీట్ చేయకుండా ఉండాలని చెప్తున్నాను. నేను ప్రీహీటెడ్ ఓవెన్లో 180 degrees కన్వెన్షనల్ మోడ్లో 45 minutes కేక్ బేక్ చేసుకున్నాను. కేక్ అయితే చాలా సాఫ్ట్గా స్పంజీగా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఇది హోమ్ మేడ్ కేక్ బోర్డ్ ముందు వీడియోస్లో చూపించున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను కేక్ ఫ్రాస్టింగ్ కోసం నో గ్రెయిన్ బటర్ క్రీమ్ యూస్ చేశాను. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని లేయర్కి షుగర్ సిరప్ అప్లై చేసి దాని మీద నో గ్రెయిన్ బటర్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఈ కేక్ని నేను ముందు రోజే క్రమ్ కోట్ చేసుకొని క్లింగ్ ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు రెయిన్బో థీమ్ ఫ్రాస్టింగ్ చేస్తున్నాను. మనం క్రీమ్లో కలర్స్ మిక్స్ చేయడానికి చాలా బౌల్స్ యూస్ చేస్తుంటాం కదా, ఇది నేను అలా చేయలేదు. అలా కాకుండా 1 బౌల్లోనే కలర్స్ అన్ని మిక్స్ చేసి పైపింగ్ బ్యాగ్స్లోకి తీసుకున్నాను. అది నేను షార్ట్ వీడియో పెట్టాను, 1 bowl రెయిన్బో ఫ్రాస్టింగ్ అని, అదొకసారి చూడండి. ఇప్పుడు స్క్రాపర్ తీసుకొని ఒకసారి కేక్ మొత్తాన్ని ఫినిషింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెయిన్బో ఫ్లవర్ డెకరేషన్స్ కోసం ఒక క్లింగ్ ర్యాప్ తీసుకొని దాంట్లో మా దగ్గర ఉండే అన్ని కలర్స్ ఒకసారి ఇట్లాగా చూపించినట్టు పైప్ చేసుకొని టైట్గా ఒకసారి రోల్ చేసుకొని ఒక ఎడ్జ్ మాత్రం సిజర్తో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ నాజిల్ వాడుతున్నాను. ఇప్పుడు ఇంకొక పైపింగ్ బ్యాగ్లో నాజిల్ అలాగే క్లింగ్ ర్యాప్లో చుట్టుకున్న కలర్స్ది పెట్టి నీట్గా ఫ్లవర్స్ని పైప్ చేసుకోవాలి. కేక్ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.